ఒకరోజు అక్బర్ మహారాజు ఒక అందమైన తోటలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడొక వ్యాపారి ఒక ప్రత్యేకమైన తోటకూర పక్షిని చూపించాడు. పార, మహారాజా, ఈ పక్షి మాట్లాడుతోంది అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ఆ పక్షిని కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు తరువాత ఆ పక్షి అకస్మాత్తుగా చనిపోయింది. దాన్ని చూసుకున్న సేవకుడు చాలా భయపడ్డాడు. ఇది చెప్పితే రాజు నన్ను శిక్షిస్తాడు అనుకున్నాడు. అప్పుడతను బీర్బల్ దగ్గరకు వెళ్ళాడు. దయచేసి నన్ను కాపాడండి అన్నాడు. బీర్బల్ ఒక తెలివైన ప్లాన్ వేశాడు. అతను రాజు దగ్గరకు వెళ్ళి అన్నాడు, మహారాజా, మీ పక్షి ఇప్పుడు మాట్లాడటం లేదు. అది కదలడం లేదు, తినడం లేదు. అక్బర్ కోపంగా అన్నాడు, అంటే అది చనిపోయిందా? బీర్బల్ నవ్వుతూ అన్నాడు, మహారాజా, మీరు స్వయంగా చెప్పారు. అక్బర్కు విషయం అర్థమైంది. అతను సేవకుడిని క్షమించాడు. బీర్బల్ తెలివిని ప్రశంసించాడు. నిజం చెప్పే విధానం కూడా తెలివిగా ఉండాలి. మాటలు సరిగ్గా ఉపయోగిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 8 వరకు వెయిట్ చేయండి.